ఆ రేషియో అటు ఇటు అవ్వదని గ్యారంటీ ఉందా మీకు ఎన్నికల నాటికి? 100%. ఎందుకంత నమ్మకం? పార్టీ మారినప్పుడు నా మీద తీవ్రమైన వ్యతిరేకత. మీ సామాజిక వర్గం నుంచి, ఇక్కడ ప్రజల నియోజకవర్గం నుంచి నుంచి. ఓకే. తీవ్రమైన వ్యతిరేకత. నేను తప్పు చేయలే. చంద్రబాబుకు చెప్పి మారా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పి మారా. అందరూ వెళ్ళిపోయారు కదా, నువ్వు మాత్రం ఉండేం చేస్తావు, అభివృద్ధి చేసుకో, నాకేమీ పార్టీ మారాలనే ఆలోచన లేదు సార్, మీ ఇష్టం, మీరు ఆలోచన చేయండి సార్ అని చెప్పా. అనవసరం అని చెప్పాడు. ఒక స్టేజ్లో నేను కేసీఆర్ గారితో మాట్లాడి కలిసి పని చేసుకోమని కూడా నేను చెప్తాను అందరూ ఉన్నప్పుడు అని కూడా చెప్పాను. ఓకే, అన్నారా ఆ మాట? ఆ రోజుల్లో ఓకే అన్నారు. అన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో పార్టీ మారాం. చక్కటి గౌరవం ఇచ్చారు, అభివృద్ధి ఇచ్చారు. అదే ఇవాళకి కొనసాగుతూ ఉంది. తీవ్ర వ్యతిరేకతను కూడా పనితనాన్ని బట్టి, నిజాయితీని బట్టి, అందుబాటుతనాన్ని బట్టి ప్రజలు మారారు. మాట్లాడారు ఎప్పుడైనా చంద్రబాబు గారు మీ విషయంలో పర్సనల్గా కేసీఆర్ గారితో మాట సహాయం ఏమైనా జరిగిందా? నాతో మాట్లాడారు, నేను మాట్లాడాను. బట్ ఎప్పుడైనా కలుస్తూ ఉంటారు. ఓకే, ఇప్పటికీ అదే రిలేషన్ కంటిన్యూ అవుతుంది? విరోధులం కాదు, అభిమానాన్ని ఒక మనిషి పుట్టాడంటే అభిమానం ఎంత చంపుకున్నామన్నా మీరు చంపుకోలేరు. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాం, చక్కటి గౌరవం. మనిషి బీఆర్ఎస్లో ఉన్న మనసు మాత్రం చంద్రబాబు గారి దగ్గరే ఉంది గాంధీ గారికి అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? తప్పది. చక్కటి అభివృద్ధి, చక్కటి హోదా, చక్కటి గౌరవం, నిధులు కేటాయింపు విషయంలో ప్రథమ స్థానంలో నిలబెట్టిన గాంధీ రెండో పక్షాన చూడటం అనేది ఆ భావనే తప్పు. ఓకే, టికెట్ ఇచ్చాడు, రాజకీయుడిగా నిలబెట్టాడు, ఎమ్మెల్యేగా గెలిపించాడు. ఎన్టీఆర్ అభిమానిగా, తెలుగుదేశం పార్టీ అభిమానిగా గౌరవించడం వరకు నా బాధ్యత. అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు మీ గురించి టాపిక్ వచ్చినప్పుడు, షేర్లింగంపల్లిలో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి అండదండలు గాంధీ గారికి మెండుగా ఉన్నాయి కాబట్టే ఆయన సక్సెస్ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారి అండదండలు మెండుగా ఉంటే నా మీద క్యాండిడేట్ని ఎందుకు పెడతాడమ్మా? ఆయన వచ్చి అన్ని కాన్స్టిట్యున్సీలు ఒకసారి తిరిగి నా కాన్స్టిట్యున్సీలో 2 సార్లు ఎందుకు తిరుగుతారమ్మా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, బాలయ్య బాబు, విజయశాంతి గారు మన 18లో మొత్తం తిరిగారు కదా, మెండుగా ఉంటే తిరుగుతారా? నా మీద ఆరోపణలు కూడా చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టి మళ్ళీ 50,000తో మళ్ళీ నన్ను గెలిపించారు. ఓకే, రాహుల్ గాంధీతో కలిపి 2 మీటింగులు నా కాన్స్టిట్యున్సీలో పెట్టారు. అనిపించింది ఆ సందర్భంలో ఎఫెక్ట్ అవ్వచ్చేమో నాకు ఎక్కడైనా? 2014లో తిరిగిన దానిలో నేను 18లో 1/4 తిరిగా. ఓకే, నా ప్రజలు ఆశీర్వదించారు. అధైర్యం ఎక్కడ కూడా 1% కూడా పడల. ఎందుకు? వాళ్ళ మనోభావాలు, మంచి చెడు కలిసిపోయే విధానం, వాళ్ళు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ఆప్యాయతగా ఆదరించి ఆశీర్వదించారు తప్పించి 2 సార్లు పార్టీలు కూడా చూడాల ఒక స్థాయిలో. గాంధీ గారు అనిపిస్తుందా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటోంది, పునర్వైభవం తీసుకొస్తామని చెప్తున్న పరిస్థితి, అలాంటి రోజులు రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు ఉంటాయని? అవకాశం లేదు, ఛాన్స్ లేదంటారు? అవకాశమే లేదు. కాకపోతే ఒక జాతీయ పార్టీగా పెట్టుకున్నారు కాబట్టి మరి మేము కూడా అధికారంలోకి రావాలని, లేకపోతే కనీసం నిలబడాలని, జాతీయ పార్టీ హోదా కాపాడుకోవాలనే తాపత్రయం తప్పలేదు. కానీ ఇక్కడ అవకాశాలు లేవు. ఇక్కడ ఏ పార్టీకి అవకాశాలు లేవు. తాపత్రయపడతారు, ఎక్స్పోజ్ చేస్తారు, ఆరోపణలు చేస్తారు. పోటీ ఎక్కడ పడాలా? అభివృద్ధిలో పడాలి. పోటీ ఎక్కడ పడాలా? ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సంక్షేమాన్ని అభివృద్ధిని ప్యారలల్గా తీసుకెళ్ళి ఇవాళ దేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏ రకంగా నిలబడ్డారో దాని మీద పోటీ పడాలి వాళ్ళు.
వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు అవి రాజకీయంలో చాలా తప్పుడు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. వ్యక్తిగతంగా కూడా ఆ మాటలు, ఆ దూషణలు వాళ్ళకు కూడా మంచిది కాదు. అంటే టీడీపీలో అద్భుతంగా కొనసాగే పరిస్థితులు ఉన్న టైంలో రాష్ట్ర విభజన అనంతరము చెట్టుకొకరు పుట్టకొకరులాగా తెలంగాణలో ఉన్న వాళ్ళు అయిపోయారు లీడర్స్. అరికపూడి గాంధీ గారు అవ్వచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు. నిజంగా అది టీడీపీ ఉండుంటే వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉండాల్సిన లీడర్స్ అని మీ అభిమానులు మాట్లాడుతూ ఉన్నమాట. వాస్తవంగా టీడీపీయే పాడు చేసింది. టీడీపీయే పాడు చేసింది. ఎలా? చక్కటి క్రమశిక్షణగా 20 మంది ఎమ్మెల్యేలు ఓకే అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళం. అసెంబ్లీకి వెళ్ళే సమయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ రావటం, ఒక పక్కదోవ బట్టి ఓటుకు నోటు కేసులో పార్టీని ముంచిన విధానం, పార్టీ అధ్యక్షుడికి అపవాది తెచ్చే కార్యక్రమాలు చేసినటువంటి తీరు పార్టీని ముంచింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోయేది కదా. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసినటువంటి తప్పుల మూలంగా తెలుగుదేశం పార్టీ దెబ్బతింది తప్పించి మళ్ళీ 2 రోజులకే చంద్రబాబు నాయుడు గారు ఏపీకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. ఇక మన గురించి పట్టించుకోరు అనే భావన. అంటే ఓటుకు నోటు అనేది రేవంత్ రెడ్డి గారి వల్లనే జరిగింది. 100% డ్యామేజ్ అతనే చేశారు తెలంగాణలో టీడీపీకి అనేది మీ అభిప్రాయమా? వాస్తవం. దానిలో 2 క్వశ్చనే ఉందమ్మా. దానిలో అందరికీ తెలుసు. అంటే అధినాయకుడు చెప్పకుండా లేదంటే హైకమాండ్ నుంచి ఎలాంటి ఇండికేషన్స్ రాకుండా ఒక లీడర్కి అంత ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అధినాయకుడు ఏం చెప్తాడు? సార్ పలానా పార్టీ వాళ్ళు మనకు వచ్చి ఓటేస్తానంటున్నారు సార్, సరే మాట్లాడి చేసుకోండి అని చెప్తాడు అధినాయకుడు సహజంగా. దాన్ని సాకుగా తీసుకొని ఎరవేసి ఆ రకంగా మాట్లాడి అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి కోట్లు చుట్టూ తిరిగే కార్యక్రమాలు చేయటం అనేది నాయకత్వ లక్షణాలా? అంటే ఇప్పటికీ కూడా పక్క పార్టీ ఎమ్మెల్యేలని ఒకవేళ చేర్చుకోవాలంటే అలాంటి పద్ధతులే కొనసాగుతున్నాయి అనేది ఓపెన్ సీక్రెట్ అందరూ మాట్లాడుతూ ఉన్నారు. వస్తాను అంటే చేర్చుకుంటారమ్మా ఎవరినైనా కూడా సహజంగా. ఏ పార్టీ చేయట్లేదు. ఒక పార్టీ పేరు చెప్పండి, మీ ఇష్టం వచ్చిన పార్టీ. చాలా పార్టీలు చేస్తున్నాయి. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పెలా అవుతుంది అనేది ఆయన అభిమానులు చాలా సందర్భాల్లో చేసినట్టే మిగిలిన పార్టీలు చేస్తున్నాయా? బాహాటంగా చేయట్లేదు. వాళ్ళు ఎలా చేశారు, ఈయన ఎలా చేశారు, చేసిన విధానం తప్పు ఓకే అనేది నా భావన. ఎలా ఉందండి కాంగ్రెస్